మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదిన సందర్భంగా చిరంజీవి అభిమాన సంఘం, ఉమ్మడి మెదక్ జిల్లా వారి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మెగా యూత్ ఫోర్స్ తెలంగాణ వెస్ట్ జోన్ కన్వీనర్ శ్రీ వి సత్యనారాయణ మరియు వారి బృందం విష్ణు, పెంటేష్, శర్మలను జిల్లా అధ్యక్షులు లడ్డు చిరు మరియు వారి బృందం వారికి ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించడం జరిగింది మరియు వి సత్యనారాయణ రక్తదానం చేసిన వారికి శాలువాతో ఘనంగా సత్కరించి సర్టిఫికెట్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 18 వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ప్రీతి అశ్విన్ గారు వారి కుమారుని జన్మదిన సందర్భంగా రక్తదానం చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 18 వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ప్రీతి అశ్విన్ గారు వారి కుమారుని జన్మదిన సందర్భంగా రక్తదానం చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. 18వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గుర్రం ఝాన్సీ రమేష్ కార్యక్రమంలో ప్రాణదాతలు గాండి, నేత్రదానం చేయండి, మరోసారి జీవించండి అనేది ఒక సంకల్పం, స్వయం కృషి, పట్టుదల స్థాపించిన వ్యక్తి, మా ఆరాధ్య దైవం, మా దేవుడు, మా మెగాస్టార్ డాక్టర్ పద్మవిభూషణ మెగా చిరంజీవి గారి 71వ పుట్టినరోజు సందర్భంగా సంగారెడ్డి కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు అక్కడ రక్తదానం చేయడం జరుగుతుంది. అక్కడ ప్రోగ్రాం జరుపుకుంటూ మా తెలంగాణ వెస్ట్ జోన్ కన్వీనర్ నూతనంగా ఎన్నికైనటువంటి సుస్మితా మేడం గారి చేతుల మీదుగా తెలంగాణ జోన్ కన్వీనర్ డి సత్యనారాయణ సార్ గారు ప్రతి గ్రామానికి వెళ్తున్నారు, ప్రతి మండలానికి వెళ్తున్నారు, ప్రతి జిల్లాకి వెళ్తున్నారు. సార్ అన్వేషణ ఎలా ఉందంటే అభిమానుల లోపల పడుకున్న వాళ్ళని లేపి ప్రోగ్రాం చేస్తున్నారు సార్. దాని వెనకాల పెద్ద ఎత్తున ఒక మనిషి ఉన్నాడు సార్. అతను సార్ విష్ణు సార్, అతను కనిపించాడు అను వెన్నుకోండి సార్. చాలా గొప్ప వ్యక్తి సార్. కూడా మా పెంటేషన్న గారు కూడా రుద్రారం వారి టీం కూడా చాలా సహకరించారు. ఇక్కడ మా వెస్ట్ జోన్ తెలంగాణ కన్వీనర్ డి సత్యనారాయణ సార్ గారు కూడా నిన్న జన్మదిన వేడుకల్లో నేను అనుకున్నాను, నేను మామూలుగా వెళ్తుంటే ప్రోగ్రాంలకు నన్ను ఎవరు కేర్ చేసేవాళ్ళు కాదు, ఎక్కడో మూలను కూర్చోవాడిని. అలాంటి సందీప్ ఆట సందీప్ ఒక మాట అన్నారు, నేను ఎక్కడో మూలకు లాస్ట్ ఇయర్ కూర్చున్న వ్యక్తిని ఈరోజు నేను స్టేజ్ మీద కొరియోగ్రాఫ్ సార్ కొరియోగ్రాఫ్. అలాంటి నన్ను సారు ముంగడ సీరియల్ నంబర్లు కూర్చోబెట్టి అలా మా అమ్మ తల్లిగారితో నన్ను సార్ నా కోసం వేడి చేసి గేట్ నందు వేడి చేసి నేను వచ్చిందాకా సార్ లోపలికి వెళ్ళలేడు. సార్ది అలాంటి గొప్పతనం. అంటే ఇలా మనిషిని వ్యక్తిత్వం సార్ చూడడు. అభిమానులు ఎక్కడ ఉంటే అక్కడ సారు నిలబడతాడు. ఇంకోటి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మెసేజ్ వాయిస్ ఇచ్చారు. ఆ వాయిస్ ని చెప్తున్నాను ఏంటంటే, రక్తదానం ఎక్కడ ఉంటే అభిమానులు ఎక్కడ ఉంటే అక్కడ నా రక్తదాన శిబిరం ఉన్నట్టు అని సార్ చెప్పారు. అదే విధంగా నేను ఏం వేడుకుంటున్నా అంటే, ఇక్కడ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నా, ఈ యొక్క ప్రెస్ మీట్ తరఫున ఇక్కడ నుంచి రక్త కొరత ఉండదండి. నెక్స్ట్ వచ్చేది పవన్ కళ్యాణ్ బర్త్డే నవంబర్ 2 ఆ రోజు కూడా రక్తదాన శిబిరాలు ఉంటాయి, ఏర్పడతాయి. రామచంద్ర గారి బర్త్డే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మహిళా సంక్షేమ శాఖ ఆసుపత్రి ఉంది. రోజుకు 20-30 డెలివరీలు అవుతాయండి. ప్లేటెట్స్ కావాలంటారు, WBC కావాలంటారు, రసం కావాలంటారు. చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఈ బ్లడ్ ను నేను ఇక్కడ స్టోరేజ్ చేస్తున్నా, గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. సార్ ఏమంటారు సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఇలాగనే కొనసాగుతుంటది. కానీ మా సత్యనారాయణ సార్ నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు. మా విష్ణు సార్, ఈ టీంకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. జై చిరంజీవి.